ఓం శ్రీ గురుభ్యో నమః. మనలో ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యడానికి దృఢ సంకల్పంతో ప్రయత్నించి ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి పొంది ఎంత తొందరగా వీలైతే ఆయన అనుగ్రహానికి పాత్రులు కావడానికి ప్రయత్నం చెయ్యాలి. ఏ భక్తుడు భగవంతునితో తన రోజువారీ కలయిక సమయాన్ని తప్పకూడదు. మనసు సినిమాలను లేదో మరే ఇతర వినోదాలను సూచిస్తుంది. కానీ ప్రతిరోజు భగవంతుని కోసం కేటాయించిన సమయాన్ని ఆ పవిత్రమైన కలయిక కోసం అలాగే ఉంచుకోవాలి. లేదంటే ఆయన్ని కనుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. మన చేతనలో భగవంతుణ్ణి పొందడానికున్న గొప్ప ప్రాముఖ్యాన్ని అనుభూతి పొందే వరకు మనం ఆయన్ని చేరలేము. జీవితం మనల్ని మోసపుచ్చేలా అనుమతించకూడదు. నిజమైన సంతోషాన్నిచ్చే మంచి అలవాట్లు చేసుకోవాలి. సరళమైన ఆహారం, శారీరక వ్యాయామం, రోజువారీ ధ్యానం, ఏం జరిగినా ఎండొచ్చినా వానొచ్చినా వీటిని అనుసరించాలి. రాత్రివేళ కూడా ప్రయత్నించాలి. ప్రతిరోజు ఆయన్ని ఇలా ప్రార్థించాలి. ఈశ్వర, నేను మరణించినా సరే, మొత్తం ప్రపంచమే కుంగిపోయినా సరే, ప్రతిరోజు నీతో ఉండడానికి నేను సమయం కేటాయిస్తాను అని. భగవంతుడొక్కరి మీద ఎవరికి ఆసక్తి ఉంటుంది? చాలా కొద్ది మందికే ఉంటుంది. భగవంతుణ్ణి తెలుసుకున్న వారికి తెలుసుకోవాలనుకుంటున్న అన్ని విషయాలను ఆయనే వారికి చెబుతాడు.